నెల్లూరు విఆర్ కళాశాల 78-81 సంవత్సరం బీఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నెల్లూరు నగరంలోని మినర్వా గ్రౌండ్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రామకృష్ణ వ్యవహరించగా, డాక్టర్ దయాకర్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా మదన్ మోహన్ రెడ్డి వ్యవహరించగా, పూర్వ విద్యార్థులు 43 సంవత్సరాల అనంతరం వారి యొక్క కుటుంబ సభ్యులతో ఒకరినొకరు పరిచయం చేసుకుని అలనాటి తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి, మాదాల వెంకటేశ్వర్లు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 78-81 బీఎస్సీ బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు డాక్టర్ ఉస్మాన్ షరీఫ్, డాక్టర్ వేణు, డాక్టర్ దయాకర్, పంకజ, అనసూయ, నిజాముద్దీన్, రామకృష్ణ తదితర మిత్ర బృందం పాల్గొన్నారు. ఫిజిక్స్ కూడా తెలుగులోనే బోధించాలి అని రాఘవన్ గారి దగ్గర గొడవ చేసేవాడు. ముందుకు రండి సార్, ముందుకు రండి సార్. చూడండి, కారణాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాలేజీ బాబు సార్ చూడండి. మేము విఆర్ కాలేజీలో 78-81 చదువుకోవడం జరిగింది. 81 తర్వాత అందరు డిఫరెంట్ ఫీల్డ్స్లో కలవడం జరిగింది. కలవడం జరగలేదు. మేము 43 సంవత్సరాల తర్వాత మళ్ళా కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంతకన్నా ఆనందానికి వేరేది ఒకరికొకరు కలుసుకోవడం, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. ఈ చూసి కలిసి దీంట్లో ఉన్నంత ఆనందం లేదు. మరికొన్ని సంవత్సరాలు ఎక్కడ గడవాలని, మేమందరం ఇదే విధంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాతో నేను చదువుకునేటప్పుడు ఉన్న లెక్చరర్స్ కానీ వాళ్ళందరినీ కొంతమందిని తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళందరూ యాక్చువల్గా ఇటువంటి కాలేజీ మనం బయట ఎక్కడ చూడలేము. మనం ప్రజెంట్ మీరు చూస్తూ ఉన్నారు. కాలేజీ అనగానే ఒక చిన్న బాక్స్ టైప్ బిల్డింగ్, తర్వాత ఎవరిని కలిసేదేమి ఉండదు, పోవటం, చదువుకోవడం, ఇంటికి వెళ్ళటం. అదే విఆర్ కాలేజీలో మేము చదువుకునేటప్పుడు అసలు మనకు ఇక్కడికి వస్తే అసలు ఇక్కడి నుంచి ఇక్కడే ఉండిపోవాలనిపించే సిచ్యువేషన్ ఉండేది. అసలు ఆ కాలేజీ కూడా అంత ఎత్తు. అసలు యాక్చువల్ లోపల కాలేజీ క్లాస్కి వెళ్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ, బయట లెక్చరర్ ఎవరైనా కూడా ఆ టైం లెక్చరర్స్ కానీ ఇంత మనం అసలు మనకి ఈ విధంగా మళ్ళీ జరగదు అనుకుంటున్నాను వరదలు. కానీ సిచ్యువేషన్ చూస్తే ఈరోజు ఈ విధంగా ఆపేయడం చాలా అన్యాయం. అది మళ్ళీ అటువంటి కాలేజీని గవర్నమెంట్ కానీ ఎవరిని తీసుకొని నెల్లూరు విఆర్ కళాశాలలో 1978-81 సంవత్సరంలో
బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసినటువంటి పూర్వ విద్యార్థులందరం కూడా ఇక్కడ పూర్వ విద్యార్థి సమ్మేళనం అనే పేరుతోటి సమావేశమై విఆర్ కళాశాల మనకేమిచ్చింది, అట్లాగే విఆర్ కళాశాలకే మనం ఏమిస్తున్నాం అనేటువంటి ఒక స్లోగంతో సమావేశమైన విఆర్ కళాశాల మనకి జీవితాన్ని ఇచ్చింది. ఆ విధంగా మనకి జీవితాన్ని ఇచ్చిన విఆర్ కళాశాల ఈరోజు మూతపడిపోయింది. మూతపడిపోయిన ఈ కళాశాలని తిరిగి పునఃప్రారంభించుకోవాలి. ఆ విధంగా పునఃప్రారంభించడానికి సంబంధించి ఏదైతే కళాశాల మూతపడటానికి ఎయిడ్ లేకుండా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ ఎయిడ్ని తిరిగి